సీరియల్ ఉన్నంతగా బిగ్ బాస్ లో వచ్చినాక వాళ్ళ రియాలిటీ ఏంటో బయట తెలుస్తుంది. సీరియల్ అందరు మేము అది ఇది అని అంటారు, బిగ్ బాస్ లోకి వెళ్తారే కదా రియాలిటీ అంటే బయటకు వస్తుంది. మాకు తెలిసి అయితే ఇల్లు కూడా ఐ డోంట్ నో, బేబీ ఎవరు కొడతారో నాకు అనవసరం. బట్ ఒకప్పుడు ఆ టైమో తెలియదు కానీ సీజన్ 9 అయితే రియల్ గా చెత్తగా ఉంది. నాకు ఈ సీజన్ రీతు పర్వాలేదు, ఓకే బెటర్. రీతు కూడా లవ్ స్టోరీ నడుస్తుంది. బట్ వాడు అసలు బిగ్ బాస్ ఎందుకు వస్తున్నారు నాకు తెలీదు. పొగరు చూపించడానికి మాత్రమే వస్తున్నారు అందరూ. 100కి 100 ఒక్కొక్కరు పొగరు చూపిస్తున్నారు. సీజన్ 8 అంటే అసలు బిగ్ బాస్ అంటే సీజన్ 8. సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు బెస్ట్. సీజన్ 9 వచ్చిన వాళ్ళందరూ చెత్తన కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కరు ఆడు పర్లేదు, బాగానే ఆడుతున్నారు. చాలు. బయట తను ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మంచోడు అనుకున్నాం. బిగ్ బాస్ లోకి వచ్చినాకే తన రియాలిటీ ఏంటో బయటపడింది మా అందరికి. ఈ వారం దివ్య గాని సంజన గాని బయటకు వచ్చేందుకు టాక్ నడుస్తుంది. సంధ్య బయటకు వస్తుంది. ఇన్స్టాలో అయితే నార్మల్ పర్సన్ గానే ఉన్నారు, కానీ బిగ్ బాస్ లోకి వెళ్ళినాక తన రియాలిటీ ఏంటో బయటపడింది కదా. ఇప్పుడు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్తారు? కప్పు గెలవడానికి, లేకపోతే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మన జనాలు కూడా తెలియాలి వాళ్ళు ఏంటో అనేది. కానీ వాళ్ళ జనాలకి బయట ఒకలాగా, బిగ్ బాస్ లోకి వెళ్ళినాక ఒకలాగా ఉంటే ఎలా తెలుస్తారు రియాలిటీ? అందుకే ఎవరు ఓట్ వేయట్లేదు. ఆర్మీ వ్యక్తి ఒకతను ఉన్నాడు, ఆయన గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి. ఆర్మీ నుంచి వచ్చి 3 నెలలు సెలబ్రేషన్ వచ్చి ఆడుతున్నాడు. ఐ థింక్ తను ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే తను మన ఆర్మీ పర్సన్. తను రియాలిటీ చూపిస్తున్నాడు, తను ఫార్సెట్ అసలు చూపించట్లేదు. మాక్సిమం అయితే అక్కడ ఫార్సెట్ ఎవరు చూపిస్తున్నారు అంటే ఈ రితు ఒకటి. ఆ రితు అసలు వెళ్ళింది గేమ్ ఆడడానికా, లేకపోతే లవ్ జర్నీ చేయడానికి వెళ్ళిందా నాకే తెలియట్లేదు. మేబీ అక్కడ లవ్ జర్నీ ఎక్కువ జరుగుతుంది, వాళ్ళిద్దరిది ఎక్కువ ఫేమస్ అవుతుంది. బయట ఇన్స్టాలో కూడా బాగా టాక్ వస్తుంది, రూమర్స్ కి బాగా వస్తుంది. తన రియాలిటీ చూపిస్తున్నారు కదా, తన గేమ్ తను ఆడుతున్నాడు. తనతో కంటెంట్ ఏముంది? తనలో కంటెంట్ ఏం లేదు, తన గేమ్ తనే ఆడుతున్నాడు. అక్కడ రియాలిటీ అంటే అసలు ఏంటి? మనలాగా కామన్ మ్యాన్స్ వాళ్ళు కూడా మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎందుకు వెళ్ళి పొగరు చూపిస్తున్నారు? వాళ్ళు రియాలిటీ ఒక్క దగ్గర కూడా లేదు. బయట ఒకలాగా, బిగ్ బాస్ లో ఒకలాగా మాట్లాడుతున్నారు అక్కడ ఒక్కొక్కరు. అందుకే అసలు ఎవరు ఓట్ అయ్యట్లేదు. ఈ మధ్య బిగ్ బాస్ 9 అంటే చెత్త అయిపోయింది. అక్కడ 8 ఎలా ఉంది, 9 ఎలా ఉంది, సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు ఎలా ఉంది, సీజన్ 9 ఎందుకు అంత చెత్తగా అవుతుంది? ఒక్కొక్కరు వచ్చారు పార్సాలిటీ చూపిస్తున్నారు అక్కడ. అందుకే పార్సాలిటీకి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది. ఇమో గెలుస్తారు అనుకున్నా. ఇమో ఒకటి షార్ట్ గా ఉన్నారు కదా, తను రెండు మేమే చేస్తాము. తను రివల్ సైజ్ అవుతాడు, బయటకు వచ్చేస్తాడు అనుకుంటున్నాం మేమైతే పక్క. మాక్సిమం అయితే తన పేరెంట్ షార్ట్ గా ఉన్నారు, అబ్బాయి ఎక్కువ వస్తాయి. తనకి ఎక్కువ రికార్డ్స్ వస్తున్నాయి. ఓటింగ్ తనకి వస్తాయి. మాక్సిమం నా ఓటింగ్ అయితే తనకే వస్తుంది. అది వాళ్ళ ప్రాసెస్ అండి, నాకైతే తెలీదు. నేనైతే ఓటింగ్ అయితే ఎవరికి వేయట్లేదు. ఎందుకు వేయాలి నేను? మాక్సిమం అయితే మన జనాలకి అది ఓటింగ్స్ ఉంటాయి. మనకి జనాలు ఓటేయమని చెప్తారు. అక్కడ పార్సల్ చూపించకపోతే ఎవరైనా ఓటేస్తారు. పార్సల్ ఎందుకు చూపిస్తున్నారు బిగ్ బాస్ లో? అంత చెత్త బిగ్ బాస్ వచ్చింది. ఇప్పుడు 9 అంటేనే చెత్త.